వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్లోను మోడల్స్ వచ్చి చాలా మోడల్స్ చేసాము. వీడియోస్లో ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. ఓకే, సో ఇది వచ్చి నంబర్ సిరీస్. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ఇది కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఒకసారి. చూడండి 1, 2, 4, 7, 11, 16. ఓకే, సో ఇది ఏంటంటే చూడండి ఎలా ఉంది, డిఫరెన్సెస్ చూడండి ఒకసారి ఎలా ఇచ్చారో. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూడండి, ఈ రెండిట్లకి మధ్యన డిఫరెన్స్ చూడండి. 1, 2, 4 కదా, 2లోంచి 1 తీస్తే ఎంత, 1 డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 4లోంచి 2 తీస్తే 2. ఓకేనా, సో ఇక్కడ 7లోంచి 4 తీస్తే 3. అంటే ఏంటి, 1, 2, 3 ఇంక్రీజ్. అవునా, ఇది ఎందులోకి వస్తుంది కేటగిరీ చూడండి, ఇంక్రీజింగ్. ఓకేనా, ఇంక్రీజింగ్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంక్రీజింగ్ కేసెస్. ఓకే, ఇంక్రీజింగ్ కేసెస్లో ఇదేంటిది చూడండి, యాడ్ చేస్తే వస్తుంది చూడండి. 2లోంచి 1 తీస్తే 1 కదా, అంటే 1 + 1 2 కదా. సో 2 + 2 4. ఓకేనా, 2 + 2 4. సో 4 + 3 7. అంటే ఏంటిది, యాడింగ్. ఇంక్రీజింగ్ కేసులో యాడింగ్, ఎడిషన్. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్, 11లోంచి 7 తీస్తే ఎంత, 4. ఓకే, సో 16లోంచి 11 తీస్తే 5. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది చూడండి. 16 కదా, 16లోంచి 11 తీస్తే 5. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 6 యాడ్ చేయండి 16కి. సో ఆన్సర్ ఏమవుతుంది, 22. ఓకేనా, సో 22లోంచి 16 తీస్తే ఎంత, 6. సో డిఫరెన్స్ ఎంత, 6. ఓకేనా, సో అర్థమైందా, ఇక్కడ ఆన్సర్ ఎంత, 22. ఓకే, సో ఇదేంటంటే ఇంక్రీజింగ్ కేసులో ఎడిషన్. మనం ఎడిషన్ చేసాం అంటే 1 + 1 యాడ్ అవుతూ ఉంది, 2 + 2 కదా, 4 + 3. సో ఇంక్రీజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ 22. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ 7 యాడ్ చేయండి 22కి, 29. ఓకేనా, సో అట్లా వస్తుంది. ఓకే, సో అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది, 22. 16 6 యాడ్ చేస్తే 22. సో 22కి ఎంత యాడ్ చేయాలి, 7, అంటే 29. సో ఇట్లా వస్తాయి. ఓకే, సో అర్థమైందా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 26, 27, 29, 32, 36, 41. చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. సో +1. ఓకే, సో వీటికి 2 + 2. నెక్స్ట్ 3 చూడండి, అంతేనా. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. సో 41కి 5 యాడ్ చేస్తే ఎంత, 46. సో ఆన్సర్ 46. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 46కి 7 యాడ్ చేయాలి. ఓకేనా, సో 7 యాడ్ చేస్తే ఏమవుతుంది, 53. ఓకే, అర్థమైందా. ఓకేనా, సో ఇదేంటిది, ఇంక్రీజింగ్ కేసులో ఎడిషన్. ఓకేనా, సో ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వాల్యూస్, నెంబర్స్. సో ఇదేంటి, 1 + 1 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూస్. ఓకేనా, సో అట్లా చూసుకోవాలి. ఓకేనా, ఓకే అర్థమైందా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ 41కి 6 కలిపితే 47 కదా, 47. సో 47కి 7 కలిపితే 54. ఓకేనా, సో ఆన్సర్స్ ఏమొస్తాయి, 47 and 54. ఓకే, సో అర్థమైందా. ఇక్కడ ఆల్రెడీ 6 కదా, 36 + 5 41. సో 41కి 6 కలపాలి. సో 47. ఓకే, సారీ ఇక్కడ నేను 5కి యాడ్ చేశాను. ఓకే, సో 6 యాడ్ చేయాలి. నెక్స్ట్ దీనికి మళ్ళీ 7 యాడ్ చేస్తే ఏమవుతుంది, 54. ఓకేనా, సో ఇట్లా వస్తాయి నెంబర్స్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 54, 55, 57, 60, 64, 69. ఓకే, చూడండి. సో ఇక్కడ +1. ఓకేనా, ఇక్కడ 2. సో ఇక్కడ 3 యాడ్ చేస్తే సరిపోయింది చూడండి, 57 + 3 60. సో ఇంక్రీజ్ అవుతుంది 4. సో ఇక్కడ వచ్చి
5. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 69కి 6 కలిపితే ఎంత 75. ఓకేనా. నెక్స్ట్ 75కి 7 కలిపితే ఎంత 82. సో ఆన్సర్స్ ఇవి. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. సో ఇదేంటి వచ్చేది ఇంక్రీజింగ్ కేసులో ఎడిషన్. సో ఇలా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ యాడ్ చేస్తే సరిపోతున్నాయి కదా. సో అట్లా చూసుకోవాలి. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రీజనింగ్ ట్రిక్స్లోనే నెక్స్ట్ ట్రిక్స్ చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో బాగా క్లియర్గా అర్థమైందా. ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.